ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, లైన్మెన్లు కావచ్చు, దయచేసి ఇప్పటికైనా స్పందించాలి. లేదంటే రాబోయే రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన కరెంటు గురించి రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ మండలంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు కోతలు, ఎందుకు కరెంటు కోతలు ఇంతగానం ఉన్నాయి? 24 గంటలు కరెంటు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో ఇంత ఇబ్బందులు కరెంటు ఎదుర్కొంటున్నా కానీ ఎందుకు స్పందించలేడు? రాష్ట్రం మొత్తం వరదల్లో మునిగిపోతే ఆయన పోయి ఢిల్లీలో రాజకీయాలు చేస్తాడు, ఆయన కొడుకేమో ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు, అలా కూతురేమో మొదనే కనపడదు. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిపాలన, ఇంత నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనలో తెలంగాణ ప్రజానికం 5 కోట్ల ప్రజానికం మగ్గుతుంటే కేసీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకోవాలని చెప్పి నేను ఇవాళ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడాలంటే ఇలాంటి సంఘటనలు వేల కొద్దీ జరుగుతూ ఉన్నాయి. ఇదే మండలంలో దాదాపు 4 రోజుల కింద కూడా కూర్చున్నాం, మనం నీళ్ళ కోసం కూర్చున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ కోతలు ఉండవు, ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు. మొన్న యాసంగిని ఏమైంది, ఉరేస్తే ఉరేసుకోవాలని చెప్పిండు. అదే ఉరేస్తే ఉరేసుకోనికే నా తెలంగాణ తెచ్చుకున్నది. 24 గంటలు కరెంటు ఉచితం అని చెప్పినావు. ప్రతి ఇంటికి మీటర్ బిల్ చేసి ప్రతి ఇంటికి 400 కన్నా తక్కువ వస్తలేదు బిల్లు. కరెంటు ఛార్జీలు పెంచుతీవి, బస్ ఛార్జీలు పెంచుతీవి, కరెంటు బిల్లు వాడు సరే ఒక నెల అటు ఇటు అయినోని కూడా వానికి నువ్వు ఫైన్ వేసి 20,000, 30,000, 40,000 ఫైన్ వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నావు ప్రజలకి, పేద ప్రజలకి. ఇవాళ ఆనాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని కాదని ఇవాళ నువ్వు వచ్చి నువ్వు చేసేది ఏముంది? ఎస్సీలకు కూడా కరెంటు, దళితులకు కూడా